డ్రగ్స్ మీద ప్రపంచవ్యాప్త యుద్ధం ప్రారంభమైంది. ఒక పక్కన అమెరికా వెనిజులాకి చుట్టూతా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఇట్లాంటియన్నీ పెట్టి ఆ ప్రాంతంలో వస్తున్నటువంటి డ్రగ్స్ సరఫరా చేస్తున్న పడవలు, షిప్పులు అన్నిటిని దెబ్బతీస్తున్నారు, పేల్చేస్తున్నారు. ఓ రకమైన యుద్ధమే చేస్తున్నారు డ్రగ్స్‌కి సంబంధించినటువంటి దాని మీదన. ఈవెన్ సబ్‌మెరైన్స్‌ని పేల్చేసినటువంటిది కూడా చూసాం. మరొక వైపున బ్రెజిల్, ఈ అమెరికాకి పక్కనే ఉన్నటువంటి బ్రెజిల్ కూడా ఇట్లాంటి పరిస్థితి ఫేస్ చేస్తుంది. ఇంతవరకు లేనిది ఇప్పుడు బ్రెజిల్‌లో కొత్తగా లోలా డి సిల్వా వచ్చాడు కాబట్టి రియో ది జెనీరో నగరంలో మంగళవారం ఓ పోలీస్ ఆపరేషన్ నిర్వహించారు. అత్యంత శక్తివంతమైన రెడ్ కమాండ్ అనే మాదక ద్రవ్య ముఠాను అణచివేసే లక్ష్యంతో పోలీసులు, భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 132 మంది చచ్చిపోయారు. ఘటనలో 4 పోలీసు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. హోంశాఖ ఈ విషయం అధికారికంగా ప్రకటించింది. రియోలోని మురికివాడలైనటువంటి అలెమావో, పెంతా ప్రాంతాల్లో పాగవేసిన రెడ్ కమాండ్ ముఠాన్ని ఏరేసేందుకు దాదాపు ఏడాది నుంచి అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం 2500 మందికి పైగా పోలీసులు, భద్రతా బలగాలతో ఆపరేషన్ చేపట్టారు. హెలికాప్టర్లు, సాయుధ వాహనాలతో ముఠాలో ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడులు నిర్వహించారు. ప్రతీకార చర్యలో భాగంగా ముఠా సభ్యులు డ్రోన్ దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 4 పోలీసు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం చెప్పింది. దీని మీద గవర్నర్ క్లాడియో కాస్ట్రో స్పందించారు. ఇది సాధారణ నేరం కాదని, నార్కో టెర్రరిజం అని అభివర్ణించారు. ఈ ఆపరేషన్ కారణంగా రియో నగరంలో ఉద్రిక్తత నెలకొంది. దాడికి నిరసనగా ముఠా సభ్యులు నగరంలో పలు రహదారులు దిగ్బంధించారు. దాదాపు 70 బస్సులని రోడ్డుకు అడ్డంగా పెట్టి నిప్పండించారు. దీంతో నగరంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. కాల్పులు మొత్తం 2 ప్రాంతాల్లో 46 పాఠశాలలకి సెలవులు ప్రకటించారు.